వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్శెట్టి టిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. సంకటహర చతుర్దశి రోజున పిల్లలు విద్యాబుద్ధికి ఆరోగ్యానికి అలాగే పెద్దలు ఆరోగ్యానికి వ్యాపారాభివృద్ధికి సకల ఐశ్వర్యాభివృద్ధికి సంకటహర చతుర్దశి రోజున చేస్తే చాలా మంచిది. ఈ వ్రతం చేస్తే పెద్దల పని చేస్తే మంచిదని పెద్దలు పండితులు చెప్తున్నారు. తండ్రి అయిన శివునికి అమావాస్యకి ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అని అంటారు. సంవత్సరానికి 11 శివరాత్రులు వస్తాయి. మాసరాత్రులు వచ్చి 12వ మాస శివరాత్రిని శివరాత్రి అంటారు. మాఘమాసంలో మనకి మాఘమాసంలో వచ్చే చతుర్దశి అమావాస్యానికి ముందు చతుర్దశి రోజు వచ్చే రాత్రిని మహాశివరాత్రిగా మనం చేసుకుంటాం. అంతే అలాగే పుత్రుడైన గణపతికి కూడా సంవత్సరానికి పౌర్ణమి పోయిన 4వ రోజున వచ్చే చవితిని సంకటహర చతుర్దశి అని అంటారు. 11 చవితుల తిథులను సంకటహర చతుర్దశులుగా చేసుకొని భాద్రపదంలో వచ్చే చవితిని వినాయక చవితిగా చేసుకుంటాం. ప్రతి నెల పౌర్ణమి పోయిన తర్వాత వచ్చే చవితి రోజున చేసుకునే సంకటహర చతుర్దశి ఎలా చేయాలి అనే ఇప్పుడు చెప్పుకుంటాం. ఇది ఇంకా మంగళవారం వస్తే చాలా మంచిది. అంగారక దోషాలు ఏమన్నా ఉన్నా కూడా పోతాయని జ్యోతిష్యులు చెప్తారు. మనం ఉదయాన్నే లేచి ఈ వ్రతం చేసుకునే వాళ్ళు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని గణపతి ముందు శుభ్రం చిత్రపటం ముందు కానీ చిత్రపటం ఉంటే చిత్రపటం లేకుంటే విగ్రహం తీసుకొని శుభ్రంగా చేసుకొని దాని విగ్రహం ముందు శుభ్రంగా చేసుకొని కొబ్బరికాయలు నైవేద్యాలు పెట్టి కుడుములు కొబ్బరికాయలు నైవేద్యాలు పెట్టి బాగా శుభ్రంగా అన్నీ తయారు చేసుకొని బాగా తలస్నానం చేసి ఉదయాన్నే ఉతికిన బట్టలు కానీ లేకుంటే కొత్త బట్టలు ఉంటే మా కొత్త బట్టలు ఉతికిన బట్టలు ఉంటే కట్టుకొని బాగా శుభ్రంగా చేసేసుకోవాలి. వినాయకుని ముందు మన ఇంట్లో చిత్రపటం ఉంటే చిత్రపటం లేకుంటే విగ్రహం అన్నైనా పెట్టుకొని శుభ్రం చేసుకొని అరటి పళ్ళు మామిడి కొబ్బరికాయ కుడుములు చేసుకొని కుడుములు కానీ ఏమన్నా అన్ని నైవేద్యాలు పెట్టి పూజ చేసి వ్రతం చేసి బాగా మంత్రాలు చదువుకొని వినాయకుడికి పెట్టుకొని 21 పత్రం ఉంటే పెట్టుకునేది లేకుంటే మామూలుగా వినాయక చవితి రోజు మనం 21 పత్రాలు పెడతాం కదా. అంటే ఏదో 1-2-4 పత్రాలు పెట్టుకొని పూజ చేసుకొని సంకటహర చతుర్దశి రోజు వినాయక చవితి లాగే చేస్తారు చాలామంది. అలా ఏం చేయబడలేదు. కొద్దిగా అన్ని చిక్కిన మనకు దొరికినయే తీసుకొని పత్రాలు పూజ చేసుకొని మామూలుగా పూజ చేసుకొని వ్రతం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని నైవేద్యాలు పెట్టుకొని సాయంకాలం వరకు ఉపవాసం ఉంటాం కదా. సాయంకాలం చంద్రుడు వస్తాడు. దర్శనం చేసుకొని చంద్రుడికి నా కథ చదువుకొని ఇవన్నీ నైవేద్యాలు పెట్టాలి. కుడుములు కొబ్బరికాయ అన్ని పళ్ళు అన్ని నైవేద్యాలు పూలు పండ్లు కొబ్బరికాయలు అన్ని నైవేద్యాలు పెట్టి పూజ చేసిన అనంతరం కొబ్బరికాయ కొట్టేసి దీపహారతి ఇచ్చి తర్వాత చంద్రుడు దర్శనం చేసుకొని కథ చదువుకొని అక్షంతులు చల్లుకొని నెత్తిపైన తర్వాత ఉపవాసం ముగిస్తాము. ఏమన్నా పండితులకి బ్రాహ్మణులకి ఏమన్నా నైవేద్యం ఏమన్నా ఇచ్చి మనం ఇస్తాం కదా. ఇచ్చి లైక్ చేయండి.